హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూసొచ్చా. మూవీ ఎలా ఉంది, మూవీలో హీరో ఎలా పర్ఫార్మెన్స్ చేశాడు, హీరోయిన్ ఎలా ఉంది, ఉపేంద్ర గారు ఎలా యాక్టింగ్ చేశారో మొత్తం ఇప్పుడు చెప్పబోతున్నా. అందుకంటే ముందు మన ఛానల్ మొదటిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, మూవీ విషయానికి వస్తే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఇకపోతే మూవీ ప్లాట్ లైన్ వచ్చేసి, మన హీరో రామ్ గారి ఫాదర్కి మూవీస్ అంటే చాలా ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి రామ్ గారిని చాలా సినిమాలు తిప్పడం, అంటే సినిమా గురించి ఎక్కడ చూసినా సినిమాల గురించి చెప్పడం, అలా అలవాటు చేసి తను కూడా ఒక మూవీ లవర్గా చేసేస్తాడు. ఎవరు, మన హీరోని. ఎగ్జాంపుల్ అంటే మూవీ చూస్తే ఎలాంటి తప్పు లేదు, మనము మందు సిగరెట్ తాగడం కంటే ఒక మంచి సినిమా చూడడం గొప్ప అని వాళ్ళ చిన్నప్పటి నుంచి రామ్కి అలా మూవీ చూపిస్తూ అలవాటు చేస్తూ ఉంటాడు తన ఫాదర్. సో రామ్ కూడా వాళ్ళ డాడీ లాగా అట్లా మూవీస్ గురించి బాగా చూసి, అంటే ఏదైనా మూవీ ఫంక్షన్, ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు తనే టికెట్ బుక్ చేసుకోవడం, అంటే అందరికీ ఫ్రెండ్స్ని పిలుచుకోవడం, అంటే డబ్బులంతా తగలేస్తూ ఉంటాడు సినిమాలకి. అది వీళ్ళ మమ్మీకి నచ్చదు. వాళ్ళ మమ్మీ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, ఎందుకు నువ్వు పిల్లాన్ని ఇలా, నువ్వంటే చెడిపోయావు సినిమాలని, ఇంకా నీ కొడుకుని చెడగొడుతున్నా. వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి ఎప్పుడు ఫైట్ ఇంట్లో. సో ఇతడు కాలేజీలో చేరినప్పుడు ఇట్లా ఒక అమ్మాయి హీరోయిన్ పరిచయం అవుతుంది. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే, హీరోయిన్ మాత్రం నైస్, సూపర్, బాగా చేసింది, యాక్టింగ్ క్యూట్గా ఉంది. తను రోజుకి ప్రతి సినిమాకి ఇంప్రూవ్ చేస్తూనే ఉంటుంది, అంటే ఇంప్రూవ్ అవుతుంది. హీరోయిన్స్కి మూవీస్ అంటే అంత ఇష్టం లేదు, అంటే హీరోయిన్ చూసి హీరో పడే కష్టాలు, అంటే సినిమాల గురించి అవన్నీ చెప్తూ ఉంటాడు హీరోయిన్కి. అలా వాళ్ళు లవ్ ట్రాక్ బాగా అయితే కుదిరింది మొత్తానికైతే. ఇకపోతే ఉపేంద్ర గారు దీంట్లో మెయిన్ లీడ్. అంటే ఉపేంద్ర గారు సెకండ్ హాఫ్లో వస్తాడు. అంటే ఫస్ట్ హాఫ్లో అంటే వాళ్ళ గురించి, మూవీస్ గురించి అవన్నీ ప్రోమోస్ అవన్నీ చూపించి ఇట్లా చేస్తుంటాడు. ఉపేంద్ర గారు సెకండ్ హాఫ్లో అయితే వస్తాడు. అంటే తన అభిమానికి ఎవరైనా ఇట్లా ఆపద చేస్తే నేను ఒక హీరో అనేవాడు వస్తాడు అని బాగా అతడు వెళ్ళడం, వేరే హీరోని కలవడం, అలా అయితే బాగా కుదిరింది. ఉపేంద్ర గారు వచ్చినప్పుడల్లా ఒక మాస్ ఎలివేషన్స్ మొత్తం. అలా హీరోని ఎప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళు తిడుతూ ఉంటే, ఇట్లా హీరో నీకోసం ఎందుకు వస్తాడు, నీ హీరోయిన్ అందరూ అంటుంటే అప్పుడు ఉపేంద్ర గారు రావడం, తనని బాగా చూసుకోవడం, అంటే తనకి ఏదైనా ఆపద వచ్చినా మొత్తం ఇతరే ఉండడం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్యూజిక్ అయితే నాకైతే బాగా అనిపించింది. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంటే ప్రతి సీన్కి ఒక్కొక్క ఎలివేషన్ టైప్, అంటే ఉపేంద్ర గారిని అయితే బాగా చూపించారు మూవీలో అయితే. ఇంకా రామ్ గారు పోతునేని డ్యాన్స్ కానీ, డైలాగ్స్ కానీ మొత్తం బాగున్నాయి. అంటే తను కూడా ఈ ముందుటి మూవీస్ కంటే ఇది కొంచెం బెటరే, రామ్ గారి యాక్టింగ్తో పోలిస్తే. ఇంకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తము టైంపాస్ వైబ్ మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంటుంది. అంటే కథ ఇంట్రెస్ట్ మొత్తం కథలోకి వెళ్ళే టైంకంతా ఇంటర్వెల్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే అంత ఎక్కలేదు, మూవీలో అంత ల్యాగ్ అనిపిస్తుంది నాకైతే. ఇకపోతే సెకండ్ హాఫ్ చూస్తే అంటే కొంచెం ఎమోషన్స్ మొత్తం ఎక్కువ ఉన్నాయి. ఎమోషన్స్ అక్కడక్కడ సీన్స్, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్. లాస్ట్ అది ఒక సర్ప్రైజ్ ఉంది లాస్ట్లో, అంటే మీరు ఎప్పుడు చూసిండ్రు, కొంచెం కొత్తగా ఉంది. సైడ్ క్యారెక్టర్ చూస్తే అంటే వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారు. సైడ్ క్యారెక్టర్ మొత్తం వీళ్ళ పేర్లు కూడా నాకు అంత గుర్తు రావట్లేదు. ఇంకా భాగ్యశ్రీ గారు అయితే తన ప్రతి మూవీకి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు తన స్కిల్స్. ఇంకా రామ్ పోతినేని గారికి ఇప్పుడైనా మంచి హిట్ పడుతుంది అనుకున్నా, బట్ ఓకే, చూడొచ్చు, వన్ టైం వాచ్ మూవీ. ఇంకా ఉపేంద్ర గారి గురించి చెప్పాలంటే, ఇంకా ఉపేంద్ర గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. తను వచ్చినప్పుడల్లా, మొన్న వచ్చిన కాంతా మూవీలో కానీ సేమ్ కాంతాలో వచ్చిన మూవీలాగా సేమ్ బాగా యాక్టింగ్ చేసింది అమ్మాయి మాత్రం. అంటే భాగ్యశ్రీ గారికి పేరు పెట్టే అవసరం లేదు, రామ్ పోతినేని గారు కూడా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా ఉపేంద్ర గారు చెప్పాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్. అంటే ప్లస్ పాయింట్స్ వచ్చేసి మన రామ్ గారి ర్యాపో మొత్తం మాస్ ఎలివేషన్స్. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే, ఇప్పుడు హీరో ఫ్యాన్గా మనం ఇంత చేయగలమా, అంటే ఒక వ్యక్తి ఇంత దూరం పోగలడా అనేలా ఉంటుంది మన రామ్ గారి క్యారెక్టర్. షూటింగ్ లొకేషన్స్ వచ్చి అంటే ఒరిజినల్ లొకేషన్స్ ఉన్నాయి, అంటే సెట్స్ ఏం లేవు. మూవీ అయితే మనకు మొత్తం ఎక్కువ బీచ్ దగ్గర, సినిమా థియేటర్లో, కాలేజీలో, ఈ మూడిట్లోనే తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం. లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్గా చూపించారు. సాంగ్స్ అయితే ఇంకా ర్యాంప్ ఉన్నాయి, చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్లో మొత్తం ప్రతి సాంగ్ అయితే బాగుంది. అంటే రామ్ గారి ఎనర్జీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది మొత్తానికైతే. ఇంకా మైనస్ పాయింట్లు వచ్చేస్తే, ఇంకా మూవీ
అయితే మైనస్ పాయింట్లు వచ్చేసి మూవీ కొంచెం ఓవర్ డ్రామా, అంటే ఎక్కువ సీన్స్, అంటే ఒక అక్కర్లేని సీన్స్ ఎక్కువ పెట్టడం అనిపించింది. అంటే ల్యాగ్ వల్ల అనుకోండి. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది మూవీ మొత్తం. ఎనీవే మూవీ అయితే బాగుంది, అంటే వన్ టైం వాచ్. మొత్తం పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఓవరాల్ వస్తే మూవీ మాత్రం వన్ టైం వాచబుల్. అంటే ఎమోషన్స్ లవర్స్కి అయితే ఈ మూవీ అయితే చాలా కనెక్ట్ అవుతుంది. మాసీ లవర్స్ కూడా కనెక్ట్ అవుతుంది. బట్ మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం ల్యాగ్ ఉంది. అది కొంచెం చేసింటే మొత్తానికి మూవీ అయితే బాగుంది. వన్ టైం వాచబుల్, వెళ్ళి చూసేయండి. ఇంకా అంతే. మూవీ నా రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 3. మూవీ అయితే ఓకే, నాకైతే నచ్చింది. ఓకే గైస్, ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. కొత్తగా రివ్యూస్ స్టార్ట్ చేస్తే ఏమైనా కొన్ని తప్పులు ఉంటే మళ్ళీ ఇచ్చండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.